ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ప్రొటెం స్పీకర్గా కోరంట్ల బుచ్చయ్య చౌదరి 174 మంది ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. జగన్మోహన్ రెడ్డికి ఈసారి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. వైసీపీ ఎమ్మెల్యేగా రాజంపేట నుంచి గెలిచి ప్రమాణ స్వీకారం చేశారు. నాకు ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. దాసరి సుధా బద్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం. ద్వారకానాథ్ రెడ్డి పెద్దిరెడ్డి తంబాలపల్లి ఎమ్మెల్యేగా వైసీపీ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. రేగం మచ్చలింగయ్య వైసీపీ శాసనసభ్యుడిగా అరకు నుంచి, వై బాలనాగిరెడ్డి మంత్రాలయం నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగునూరు నుంచి గెలిచి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఈయన దర్శి నియోజకవర్గంలో గెలుపొంది వైసీపీ అభ్యర్థిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈయన వైసీపీ అభ్యర్థిగా ప్రమాణ స్వీకారం చేశారు. సరస పాడేరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా వైసీపీ అభ్యర్థిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.